గైస్, నేను మీ సంజన. చాలా లేట్ అయిపోయినాయి కదా వీడియోస్, సారీ. అండ్ ఇవాళ అయితే రేపు మా అక్క బర్త్డే 12కి కేక్ కటింగ్ చేపిద్దాం, సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసామన్నమాట. నేను ఒక్కదాన్నే, మా చుట్టాలు కూడా హెల్ప్ చేస్తారు. అండ్ మేము సింపుల్గా చేద్దాం అనుకున్నాము, కానీ మా డాడీ ఉండి ఒప్పుకోవట్లేదు. కలిసి ఒప్పుకోరు, ఈ డాడీలు ఎందుకున్నారో ఏమో ఒప్పుకోరు. అట్లా అనేసి ఇంకా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాము, కానీ సూపర్ వస్తుంది అవుట్పుట్ అయితే. మీకు నేను ఫుల్ బ్లాగ్, ఇది మొత్తం ఫుల్ బ్లాగ్ చేసేస్తా, ఓకేనా? చూసేయండి, ఇంకా మా అక్కకి విషెస్ చెప్పండి ప్లీజ్, ఓకేనా? చూసేయండి. ఫ్రెండ్ వచ్చింది గాయస్, ఈ ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది నాకు. మళ్ళీ ఆ పైన అక్క కూడా హెల్ప్ చేస్తుంది, పైన అక్క కూడా హెల్ప్ చేస్తుంది. మా తమ్ముడు పెద్ద అది అంటారు షో చేస్తుంది అనమాట. సై అంటే ఇంకో ఫ్రెండ్ రాలే, ఈ ఫ్రెండ్ నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. మా అమ్మ ఉండే బట్టలు పని చేస్తుంది, ఈ పని అనుకుంటా. ఎవరు హెల్ప్ చేస్తుండే కానీ మీకు హెల్ప్ చేస్తుంది. నా బర్త్డేకి ఒకటి అయ్యాడు, నేను అందరి బర్త్డేలకు చేస్తా. ఇదైతే నిజం, చిన్న బిడ్డలు అంటేనే అట్లా. నా బర్త్డేకి ఒక్కసారి నేను గిఫ్ట్స్ ఇచ్చిన, గిఫ్ట్ 12 దాకా వీడుకొని విషెస్ అనే చెప్పిండ, కనీసం అది కూడా లేదు మా తమ్ముడికి చెప్పడానికి. కానీ నేను చెయ్యాలంట, నేను వాడి బర్త్డే కన్నా కానీ ఎవరి బర్త్డే కన్నా కానీ నేను విషెస్ చెప్పే వండుకుంటా. ఇదైతే నిజమా కాదు? హాయ్ చెప్పండి, హాయ్. ఈ అంశం ఏమో వస్తలేదు గాయస్, మేమేమో గోళ్ళు వేసుకుంటున్నాం ఇక్కడ. ఇగో ఎట్లా వెయిట్ చేస్తున్నాము, వత్తలేదు క్లాత్ ఎత్తదేమో అంటే తులసివనంలో ఉంటారు గాయస్ వాళ్ళు, వాళ్ళది కూడా ఒకటి చేయాలా అనేది పోయేటప్పుడు చూపిస్తాను. వీళ్ళు అవ్వా ఏడుందో ఏమో. వాళ్ళు హోమ్ టూర్ కూడా చేస్తావా? చాలా మా హోమ్ టూరే చేయలేదు ఇప్పటి వరకు, వాళ్ళది ఎట్లా చేస్తారు? నీ హోమ్ టూర్ కార్డ్ పిన్స్ అన్ని చెప్పేది చూపిస్తా అంటే వాళ్ళకు కూడా అంటే చూపిస్తా. అంటే తులసివనం కదా, తులసివనం ముందే స్టైలిష్ తులసివనం క్లాత్ అయితే సక్సెస్ఫుల్లీ వచ్చేసింది. నేను సగం కోని పెట్టుకొని కూర్చున్నా, అట్లుంటుంది మనతోటి. క్యూట్ డెకరేషన్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. చూడండి మా డెకరేషన్ చాలా బాగుంది కదా. మా అక్క ఎక్స్ప్రెషన్ చూడాలి అక్కడ, ఫస్ట్ అదే చూస్తుంది. ఏమి ఇయ్యదు, ఎస్ఆర్హెచ్ గెలిచిందంట, నా బర్త్డే వల్లనే గెలిచింది అంటుంది. బాగుంది డెకరేషన్. మా అమ్మకు కూడా హాయ్ చెప్పేసి, హాయ్ చెప్పు మా ఎట్లా సిగ్గుపడుతుంది. హాయ్. మా డాడీ కూడా మెల్కొని తిస్తాడు, నన్ను కొట్టేటట్టే ఉన్నాడు, ఎందుకంటే ఇంత రాత్రి పూట ఎందుకు మనకి అని. చూడండి బాగుంది. థ్యాంక్ యూ హనీ, హెల్ప్ చేసినాను. థ్యాంక్ యూ అక్క, ఈ అక్క హనీ హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. మా అక్క ఎక్స్ప్రెషన్ చూస్తా, మీకు కూడా చూపిస్తాను. వదిలేసిన చూడండి, ఆడ దుమ్ముకుంటుంది జుట్టు. మా అక్క నాకు సిగ్గు అవుతుంది, మా అక్క చూస్తేనే. ఎక్స్ప్రెషన్ ఇప్పుడు రెడీ అవుతామన్నమాట. ఫేస్ వాష్ చేసుకుంటాం, ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత మా అక్క ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఫస్ట్ oh my god. Again, happy 1 second.
చే